ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు ధ్యాన వాక్యంలోండి చాలా శ్రేష్టమైన సంగతులు మరి దేవుని దాసులు మన పెద్దలు యోబు గారు తెలియచేశారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దావీదు ఈ యొక్క కీర్తన భాగంలో మరి ప్రాముఖ్యంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అని అంటాడు. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అంటాడు. అయినను నీ కట్టడలేను మరుచటలేదు అంటాడు. అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను అని అంటాడు. ఈ మాటలన్నీ అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఎంతో కృప చూపాడు. ఎన్ని శ్రమలు దావీదుకు వచ్చినా, ఎన్ని కష్టాలు దావీదుకు వచ్చినా, దావీదు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టలేదు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. కనుక అలాంటి అనుభవంలో మనం కూడా ముందుకు కొనసాగాలని ఇప్పటి వరకు ఈ కీర్తన భాగం ద్వారా హెచ్చరిక చేయబడ్డాం. మరి దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంచుకోవాలని, అవి నూరంతలుగా మీ హృదయాల్లో ఫలించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం. మరి సాక్ష్యాలు చెప్పేవారు దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి త్వరగా లేచి సాక్ష్యం చెప్పాలి. చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గత నెలలో మా అమ్మగారికి బాగాలేదు. బాగా బ్లడ్ తక్కువైపోయి చాలా సీరియస్ అయిందనమాట. అయితే ఇంకా దేవుడే స్వస్థపరిచి తన రక్తం చేత ప్రోక్షించి ఆయనే కాపాడాడు. ఆవిని సజీవుల సంఖ్యలో, సజీవుల లెక్కలో ఉంచారు. దేవుడి సన్నిధికి రావడానికి కృప చూపి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను ఇదివరకు విజయవాడ బ్యాంక్లో ఐడిబిఐలో వర్క్ చేశాను కదా, ఆధార్ సెంటర్లో. అది నా ఓన్ సెంటర్ అనమాట. 40,000 పెట్టి కంపెనీ వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేశాను. అయితే తర్వాత 2 years తర్వాత వాళ్ళు రిఫండ్ చేయాలి అమౌంట్. వాళ్ళు రిఫండ్ చేయాల. నేను రిఫండ్ అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మేడం ఇప్పుడు మనీ వేయలేము, మళ్ళీ వర్క్ చేస్తారా అని అడిగారు. అంటే సరే వర్క్ చేస్తాను అనేసి చెప్పాను అనమాట. అయితే కంపెనీ వాళ్ళు ఓకే చేశారు, కానీ ఇప్పుడు ఉన్న బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు. కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆధార్ పెట్టడానికి వీలు లేదు, పక్కన గోల్డ్ ఉంది కదా, అది ఇబ్బంది అవుతుంది, అదిగాక ఎంప్లాయీస్ ఎక్కువ మంది వచ్చారు, ఇప్పుడు సరిపోదు ప్లేస్ కూడా అనేసి చెప్పారు. సరే అని చెప్పి కంపెనీ వాళ్ళకి చెప్పాము, మేమేం చేయలేం మేడం, మేనేజర్ ఒప్పుకోవాలి అనేసి చెప్పారు. అయితే నేను దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, ఏంటి దేవా ఇలా జరుగుతుంది, మరి వాళ్ళు ఇలా అంటున్నారంటే, దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయొద్దు, వాళ్ళే నీకు ఒక వారంలో ఫోన్ చేస్తారు, వాళ్ళు ఆధార్ కాదు నీకే బ్యాంక్లో ఎంప్లాయీగా వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు అనేసి చెప్పారనమాట. అయితే ఆ దేవుడు మాట్లాడిన 3వ రోజో 4వ రోజో వాళ్ళు వేరే మేనేజర్ నాకు కాల్ చేశారు. ఏంటంటే, ఆధార్ కాదు మేడం, వేరే ఎంప్లాయీగానే మీకు పోస్ట్ ఉంది, మీరు జాయిన్ అవుతారా అనేసి అడిగారు అనమాట. లోన్ డాక్యుమెంటేషన్ చేయడం హోమ్ లోన్స్లో. అయితే సరే జాయిన్ అవుతాను మాట్లాడండి అనగానే మాట్లాడారు. వాళ్ళు వెంటనే ఇంకా పిలిచేసి వెంటనే నాకు ఇంకా డాక్యుమెంట్స్ కూడా చూడాల, వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టం. దేవుడు అదే డాక్యుమెంట్ రైటర్గా ఇచ్చాడు నాకు, లోన్ డాక్యుమెంట్ రైటర్గా. దేవుడు నన్ను బట్టి ఎంతో స్తుతిస్తున్నాను అనమాట. దేవుడు చెప్పాడు ఏంటంటే, ఆధార్గా నేను రానిట్లేదు కదా, ఎంప్లాయీగా నేను రాణిస్తానని ఆయనకు ఒక రోషం వచ్చింది, రానివ్వలేదని. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేశారు నా జీవితంలో. నాకేంటంటే, దేవుడు పరిచయం చేయాలని ఉండిద్ది ఫస్ట్ నుంచి. అయితే దానికి కొద్దిగా సమయం ఉంది, ఈలోపు అది కూడా సెట్ చేసుకుంటాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. హల్లెలూయా. మంచిది. దేవుడు శ్రీదేవి గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు తన ఆరోగ్యాన్ని కుదుటపరిచిన దాన్ని బట్టి, అలాగే మల్లికకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉద్యోగం అనుగ్రహించిన దాన్ని బట్టి, ఇంకా దేవుడు ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దయచేయనట్లుగా మనమందరూ దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారికి, చేరి వచ్చిన సంఘ పెద్దలకి, సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గత సంవత్సరం మరి ఈ దినమందు దేవుడు మా కుటుంబంలో చేస్తున్న గొప్ప మేలు, ఆశ్చర్యమైన కార్యం. మరి దేవుడు మరి జియాకి నూతన సంవత్సరం అనే దేయ కిరీటాన్ని దినం దయచేశాడు. మరి గత సంవత్సరంలో
మరి వాళ్ళ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మరి ఆ దినమందు దేవుడు ఎంతో మేలు చేసి మరి తను ఎంతో ఆ దినమందు ఎంతో మాకు, నేను ఆ రోజు శనివారం స్కూల్ నుండి వెళ్ళి దేవుని కృపలో మరి ఒకసారి చెకప్ చేయించుకొని మళ్ళీ వెంటనే చర్చికి రావాలని చాలా ఆతృతతో వెళ్ళాను అనమాట. 5 గంటలకి స్కూల్ నుంచి వెంటనే వెళ్ళిపోయి, కానీ డాక్టర్ గారు చాలా టెన్షన్ పెట్టలేదు, కానీ ఒకసారి స్కానింగ్ చేయించండి, త్వరగా రండి అంది. చాలా త్వరగా అర్జెంటుగా స్కానింగ్ చేయించండి అంది. స్కానింగ్ చేయించగానే జాయిన్ అయిపోయింది అంది. సరేనమ్మా జాయిన్ అవ్వద్దు, ఇంటికి వెళ్ళి మళ్ళీ రండి 2 days తర్వాత అంది. కానీ నేను వెళ్ళలా. కానీ ఇది డాక్టర్ గారు ఇక్కడే ఉంటామంటే 1 గంటలో తను ఎంత దేవుని కృపతో మరి మంచి డెసిషన్ తీసుకొని వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసేసింది. మరి తల్లిని బిడ్డని క్షేమంగా 1 గంటలోనే తను మాకు బిడ్డను అప్పచెప్పింది అనమాట. అప్పటికే బిడ్డ తను ఉమ్మనీరంతా డ్రై అయిపోయి బాగా బ్లడ్తో అయిపోయింది. తను క్లీన్ చేయటానికి ఒక పసిబిడ్డను చాలా 1 గంట పట్టిందంటే 2 నర్సులు. మరి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం మా గృహంలో. మరి సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, అమ్మగారి ప్రార్థన మరి మేము మరువలేము ఈ దినం. మరి దేవుడు తనకిచ్చిన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని తను సంవత్సరం అంతా కాచి కాపాడానంటే దేవుని కృపేను. మరి ఈ దినమందు మాకు ఇచ్చిన గొప్ప శుభకరమైన మరి సంతోషకరమైన దినాన్ని మరి సంఘంతో కలిసి పంచుకోవడానికి కూడా దేవుడు చేసిన మేలుకు వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. మంచిది. మణిమంజి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారి కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. మరి ముఖ్యంగా మరి వారి యొక్క మరి పెద్ద కుమార్తె బ్లెస్సిని ఆశీర్వదించి తనకు ఒక కుమార్తెను దేవుడు ఇచ్చారు. ఆ కుమార్తె డెలివరీ విషయంలో ఎంతో మరి దేవుడు కృప చూపారు. మరి దేవుడు సహాయం చేసి ఆ బిడ్డను పుట్టించి సంవత్సరం కాలం మరి దేవుడు కాచి కాపాడి ఈరోజు సంవత్సరమైన దయాకిరీటం దేవుడు ఇచ్చారు. చేసిన మేలును బట్టి సంఘంతో కూడా కలిసి ప్రభుని స్తుతించాలని మరి బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. అందుని బట్టి మరొకసారి మనం అందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆ కుమార్తెను దేవుడు దీర్ఘాయుష్మంతురాలుగా చేయనట్లుగా ప్రభుని మహిమపరచును. అందరు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తెలుసుకున్నావో ఆవరించావో, పరిశోధించి తెలుసుకున్నావో, ఆవరించావో, డోట నేర్చియుండోట, కూర్చుండోట నేర్చియుండోట, బాగుగా ఎరిగి ఉన్నావో, బాగుగా ఎరిగి ఉన్నావో, చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే దైవ సేవకులకి పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు గత మాసాలన్నీ కూడా ఆయన ఉచితమైన కృపలో భద్రపరిచి మరలా తిరిగి 7వ మాసంలో దేవుడు ఆఖరి పునరుద్ధాన దినములో మా బిడ్డలందరితో కలిసి దేవుని స్తుతించే కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత 2 మాసాల్లో నేను ఇక్కడ లేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు కొంచెం బలహీనత వచ్చిన, సలిపి వచ్చిన దగ్గర నుండి కొంచెం బలహీనత, కన్ను ఆపరేషన్ విషయంలో దేవుడు బిడ్డలను ప్రేమించి ప్రోత్సహించి ఎంతో ఇదిగా చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సహోదరి ప్రిస్కిల్లా గారు కానీ, అలాగనే ఇంకా బిడ్డలు, అలాగనే మన రాణి, అలాగనే బాబు వాళ్ళు, నరేష్ బాబు, పెద్ద బాబు, సుభాష్ వాళ్ళందరూ కూడా మొన్న కన్ను ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళటానికి వాళ్ళని బలపరిచి తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేకిదలుగా బలహీనత వచ్చినప్పుడు
దేవుడు సంపూర్ణమైన స్వస్థత విడుదల చేశాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్య కాలంలో నేను నా జాగర్లమూడి తీసుకెళ్ళాడు చిన్నబాబు. అలాగనే ఆడ ఒక 20 రోజులు ఉన్నాక హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో కూడా 4 రోజులుండి మరలా బెంగళూరు వెళ్ళడానికి దేవుడు కృప దయచేశాడు. బిడ్డలు ఎంతో పరిచర్య చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిచ్చి కూడా వారి రుణాన్ని నేను తీర్చుకోలేను. ఎందుకంటే మేము అక్క చెల్లెలు ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా అందరం కలిసి ఉంటాం. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటన్ని విడిచిపెట్టి మరలా దేవుని యథావిధిగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే బెంగళూరు వెళ్ళి కొన్ని దినాలు వారితో కలిసి ఉండడానికి దేవుడు కృప దయచేస్తాడు. అలాగనే మరలా తిరిగి మీ మధ్యకి రావడానికి, మరలా తిరిగి మీతో కలిసి దేవుని స్తుతించే కృపని ఉపవాస కుడికిలో పాలు పొందడానికి కూడా కృప దయచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మన జిక్రీ బాబు కూడా గాడ్ విష్ణు ఘనముగా గొప్పగా జరిగించాడు. వారితో కలిసి నేను కూడా సంతోషించడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా మీరందరూ చేస్తున్న ప్రార్థన నా శరీర సంబంధమైన బిడ్డల కంటే నేను ఒక్కొక్క దినాన బిడ్డలు లేనప్పుడు అనేక విధాలుగా ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థన ఆలకించి ఒక బిడ్డను అడిగితే 4 బిడ్డలు ఇచ్చాడు. కానీ దినాన 1000 బిడ్డలను ఇచ్చాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది ఫోన్లు చేసి ప్రోత్సహించారు, బలపరిచారు. అలాగనే దేవుడు అనేక మంది బిడ్డలకి ఒక తల్లిగా చేశారు. ఏ దిక్కుకి వెళ్ళినా అమ్మనే బిడ్డలు నాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం. నేను ఆ కన్ను ఆపరేషన్ ఇచ్చుకునేటప్పుడైతే కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనందరినీ ఒక తండ్రి పిల్లలుగా చేశారు. ఆత్మీయ రక్త సంబంధులుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఏదేమైనా మీ అందరూ ప్రార్థనలు బట్టి దేవుడు స్వస్థతనిచ్చాడు, మీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయనకేమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. దేవుని స్తోత్రం. అలాగనే మీరందరూ చేస్తున్న ప్రార్థన బట్టి, మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి దేవునికి ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేను. మీరందరూ చేస్తున్న ప్రార్థన బట్టి నేను అందరికీ వందనాలు చెబుతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. అమ్మకి దేవుడు స్వస్థ ఇచ్చి దేవుడు ఆరోగ్యాన్ని కుదుటపరిచిన విధానం బట్టి, మరి ప్రయాణాల్లో తోడుగా ఉండి మరలా తిరిగి క్షేమంగా మన మధ్యకు నడిపించిన విధానం బట్టి ఇంకా నూతన బలం, నూతన శక్తి ఇచ్చి దేవుడు బలపరుచున్నట్లుగా మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి, చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెప్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని స్తుతించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉండాలి, ప్రభుని స్తుతించాలి. కీర్తన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. అందరూ దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. అందరూ చెప్పాలి, వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మీ స్తుతులు వినబడాలి. ప్రభా మీ స్తోత్రాలయ్యా అని చెబుదాం. ప్రభుని ఘనపరచుదాం, ప్రభుని మహిమపరచుదాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ మన మధ్యలో ఉన్న దీనకుమార్ యొక్క ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం. చెప్పండి, అందరూ ప్రభుని స్తుతిస్తూ ఉండండి. దైవమా మీకే స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రం, బలవంతుడా మీకు వందనాలు ప్రభా. నా దేవానికి స్తోత్రం. నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ రాజా ఈ 7వ మాసంలో ప్రభా చివరి ఆదివారం దినమున ప్రభా మేమందరం కలిసి మీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా అయ్యా నీ బిడ్డల పక్షంగా మీరు చేసిన గొప్ప కార్యాలు ప్రభా మీ సన్నిధిలో వివరించడానికి, మీరు
ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇంకను ప్రభా మీ కార్యాల చేత వారిని తృప్తిపరచండి ప్రభా. అమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు స్తోత్రం. తనకిచ్చిన శక్తి బలం బట్టి మీకు వందనాలయ్యా. తనకిచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా కంటి ఆపరేషన్లో మీరు కృప తోడుగుంచి ప్రభా. అయ్యా మీరు గొప్ప కార్యం జరిగించిన విధాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీరు ఇంకను ప్రభా బలపరచండి, సహాయము చేయండి అయ్యా. అయ్యా అమ్మ ద్వారా ఇంకను అనేకులు బలపడాలి ప్రభా. అమ్మ ద్వారా అనేకులు ప్రభా ఇంకా మీ సన్నిధికి రావాలి, సహాయం చేయండి ప్రభా. అటు రీతిగా అమ్మని ఇంకను నూతన శక్తి చేత బలం చేత మీరు నింపి సహాయం చేసి నిలబెట్టండి ప్రభా. నా దేవాని స్తోత్రం. తనకు పరిచర్య చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి, సహాయము చేయండి నా యేసయ్య. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారయ్యా, అనేకులను బలపరుస్తున్నారు ప్రభా. అనేకుల కొరకు ప్రభా మీ సన్నిధిలో కన్నీరు కాచుచుండగా ప్రభా అమ్మని ఇంకను ప్రభా మీ కృప చేత నింపి సహాయం చేసి నడిపించండి ప్రభా. అయ్యా కీర్తన గ్రంథంలో మీ కృప తోడుగుంచి ప్రభా మీ దాసుని ద్వారా మాట్లాడారయ్యా. మీ దాసుని ఇంకను మీరు దీవించి ఆస్వాదించండి, బలపరచండి అయ్యా. తన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా. అయ్యా వివిధ దేశాల్లో ఉన్న తన బిడ్డలను దీవించి ఆస్వాదించి సహాయం చేసి కృప చూపండి అయ్యా. వించండి మాకు శక్తి బలమును దయచేయండి నా దేవా. అయ్యా దావీదు మహారాజు ఏ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించాడో ప్రభా, ఏ రీతిగా మిమ్మల్ని హత్తుకొని ఉన్నాడో, ఏ రీతిగా మీ కృప చేత నడిపించబడ్డాడో ప్రభా, మేమందరం కూడా అట్టి రీతిగా మీ కృప చేత నింపబడి ఇంకను నడిపించడానికి సహాయం చేయండి అయ్యా. మీ కృపలు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సహాయం చేసి మహిం పొందండి ప్రభా. అయ్యా మీ దాసులను దీవించి ఆస్వాదించండి అయ్యా. ఎంతగానో ప్రయాసపడుచున్నారయ్యా, విరామం లేని పని చేయుచున్నారు ప్రభా. అయ్యా విరామం లేని ప్రయాణాలు చేయుచున్నారు నా దేవా. వారి ప్రయాణాలన్నింటిలో నీ కృప తోడుగుంచి సహాయం చేసి మహిం పొందండి ప్రభా. అయ్యా నీకు స్తోత్ర. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ఇంకా నువ్వు ముందుకు నడిపించి సహాయం చేసి కృప చూపండి అయ్యా. అయ్యా ఉపవాస దినాలు జరుగుచుండగా ప్రభా, ఉపవాస దినాలు ప్రభా నేను కూడా పాలు పొందటానికి అట్టి సమయం నాకు అనుగ్రహించి సహాయం చేసి మహిం పొందమని రాజా నీకు స్తోత్రములు ప్రభా. నీ ప్రియకుమారుడి విషయంలో ప్రభా జరిగిన గ్రాడ్యుయేషన్ బట్టి కూడా మేము ఎంతగానో స్తుతించాం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలు ఇరువురిని దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేసి వారి ద్వారా మా అందరి ద్వారా మహిమాగంత ప్రభావాలు పొందుకొని కృప చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. ప్రభునందు ప్రేర మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. ఈ 5వ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, కొన్ని పాఠాలు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినట్లుగా, సుదీర్ఘమైన ప్రసంగం ఆయన చేసినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ఇది ఎన్నో అంశం? 9. అయినా నవధన్యతలతో మొదలయ్యి అండి అది 9 అంశాలతో ముగించబడుతుంది. ఇది మనం చూస్తున్నాం. మొదటిగా నవధన్యతలు, రెండవది లోకమునకు ఉప్పు, 3 లోకమునకు వెలుగు, 4 వాక్యము నెరవేర్చుట, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అప్రమాణం చేయవద్దు,
అది కంటికి కన్ను అంటే శిక్షించొద్దు, లేకపోతే కీడుకి ప్రతి కీడు చేయవద్దు. ఈ అంశాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు 9వది, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా అని అంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తూ పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఆయన మరొక అడుగు ముందుకు వేసి ఇంకొంచెం లోతుగా, లేకపోతే ఒక గూఢమైనటువంటి సంగతులను ఆయన తెలియచేస్తున్నాడు. మొదటగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ శత్రువును ద్వేషించాలి. ఇది ఆజ్ఞ. అయితే అలాగూ ఇశ్రాయేలీలు ఆ ఆజ్ఞను బట్టి పొరుగువాన్ని ప్రేమిస్తూ, లేకపోతే శత్రువును ద్వేషిస్తూ, ఇలాంటి అనుభవములో కొంత మట్టుకు కొనసాగిన, పరిపూర్ణంగా వారు కొనసాగినట్లుగా మనము లేఖల్లో చూడడం. అంటే వారు పొరుగువాన్ని కూడా పరిపూర్ణంగా ప్రేమించలేదు. ఇలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం లేఖనాలు పరిశీలన చేస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం లేక ఆయువు పట్టు ఏంటంటే ప్రేమే. మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం లేక ఆయువు పట్టు ప్రేమే. ప్రేమ కలిగి ఉంటే పైన చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చిన వారం అవుతాం. ప్రేమ ఉంటే మనము దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వారముగా ఉంటాం. కనుక ఇప్పుడు ప్రేమించాలి, శత్రువును ద్వేషించాలి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పున్నది ఏమిటి అనంటే, మీరు పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ పొరుగు వారిని మాత్రమే ప్రేమించడం కాదు, మీ శత్రువుని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఒక నూతనమైన పాఠాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో చెప్పబడినట్లుగా లేక ఆజ్ఞలో చెప్పబడినట్లుగా పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించు అని చెప్పినట్టుగా కాదు, కానీ పొరుగువాన్ని మాత్రమే ప్రేమించటం కాదు, నీ శత్రువును కూడా ప్రేమించాలి. నీ శత్రువును కూడా ప్రేమించాలి. నేను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి అని చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పాడు, ఆ ప్రేమను ఆయన అలాగూ చూపించాడు. లేఖనంలో చూస్తాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అది దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేకపోతే దేవుని ఎరిగినవాడు కాదు. దేవుని ఎరిగినవాడు కాదు. దేవుని ఎరిగినవాడు ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని ఎరిగినవాడు ప్రేమగా మాట్లాడతాడు. దేవుని ఎరిగినవాడు ప్రేమతో పలకరిస్తాడు. కనుక దేవుని
ఎరుగని వాడు ప్రేమ లేని వాడని చెప్పి ఈ లేఖనాన్ని బట్టి మనం గ్రహించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం అంటాడు. 13వ అధ్యాయం 34వ వచనాన్ని, ఒకరిని ఒకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకడు ప్రేమించాలి. అది నేను మీకు కొత్త ఆజ్ఞ ఒకటి ఇస్తున్నాను. పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పాడా? తర్వాత ఏమన్నాడు? శత్రువును కూడా ప్రేమించి వాని కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడా? ఇప్పుడేమంటాడంటే నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అని అంటాడు. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము